ఏపీలో బగబగ మండిపోతున్న ఎండలు ఈ 4 గంటలు బయటకు రావద్దని ఏపీఎస్డీఎంఏ భారీ హెచ్చరిక చేసింది. అసలు ఎందుకంత తీవ్రతగా ఉంది? దేనివల్ల పెరుగుతున్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏపీలో ఎండలు బగబగ మండిపోతున్నాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ రాయలసీమ, కోస్తా జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనందుగా అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. సో అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాలో 33 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరో 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 9, శ్రీకాకుళం జిల్లాలోని 4 మండలాల్లో, పోలవరం జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, ఏలూరు జిల్లాలో 1 మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెబుతా ఉన్నారు. సోమవారం అత్యధికంగా కడప గరిష్టంగా 44.4 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా సంజామలో 44 డిగ్రీలు, తిరుపతి జిల్లా వరదయపాలెంలో 43.8, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 43.2, కర్నూలు జిల్లా గూడూరులో 43, పల్నాడు జిల్లా దుర్గిలో 42. ఆ విధంగా చూసుకుంటే 44 టాప్ అయిందన్నమాట. 44 హైయెస్ట్గా అయితే మన ఆంధ్రాలోని వేడి గలుపులు వీస్తూ ఉన్నాయి. అదే కాకుండా తీవ్రమైన ఎండలు, వడగలుపుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఎండ తగలకుండా తలకు క్యాప్ పెట్టుకోవాలని, కాటన్ దుస్తులు ధరించాలని, సన్ గ్లాసెస్ వాడాలని, గుండెపోటు, షుగర్, బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పారు. అలాగే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు. డీహైడ్రేట్ నివారించేందుకు నీరు ఎక్కువగా తాగుతుండాలని చెప్పారు. మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపనుంది అంచనా వేస్తూ ఉన్నారు. సో ఈ ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణ కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాధారణంగా కొన్ని చోట్ల ఎక్కువ, అదేవిధంగా మరికొన్ని చోట్ల తక్కువ వర్షపాతం నమోదవుతుందని భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. లేని పక్షంలోని వడగాల్పులు తగులుతాయి. ఈ వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా అయితే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు క్లాత్ పెట్టుకోండి, క్యాప్ పెట్టుకోండి. అదేవిధంగా కాటన్ దుస్తులు ధరించండి, వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ పాటిస్తే కనుక మీరు తగు జాగ్రత్తగా ఉండవచ్చు. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.